మహర్షి పితామహ పత్రి సార్ ఆశయాలతో స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఏర్పడిందండి. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రాతకాల ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుంది. అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్లో పత్రి సార్ మనకి అందించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాల ద్వారా పత్రి సార్ మనకి ఏ సత్యాన్ని అయితే అందించారో ఆ సత్యాన్ని విపులంగా, వివరంగా, అద్భుతంగా, క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. అలాగే ఈ 3 రోజుల వర్క్షాప్లో ప్రతిరోజు రోజుకి 10 గంటల ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యం జరుగుతుందండి. అలాగే ప్రకృతితో మమేకమై ధ్యానం చేయడం అద్భుతంగా ఉన్న స్థితి నుంచి అత్యున్నత స్థాయికి ఎదగగలిగే స్థితిని తీసుకుంటున్నామండి. అలాగే మన రాజమహేంద్రవరంలో మహాశివరాత్రి సందర్భంగా పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర జ్ఞాన యాగం జరుగుతుందండి. 2 సంవత్సరాలు అద్భుతంగా పూర్తి చేసుకున్నాము. మరి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. అది కూడా అక్కడ కూడా అద్భుతమైన ఆ యాగానికి ఎంతో మంది గురువులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వస్తున్నారండి. అందరూ గమనించి ఈ యాగానికి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే ఈ జూమ్ సెషన్లో పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా అద్భుతంగా అందించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. మేడం స్టార్ట్ చేయండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మనము కోరికల ఓకే అండి, స్టార్ట్ చేయండి మేడం. గత 3 రోజులుగా మనం కోరికల వలన నష్టాలు అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం మాస్టర్స్. ఈ రోజు కూడా మరికొన్ని కోరికల వలన నష్టాలు అనేది తెలుసుకుందాము. జనరల్గా చాలా అందరికీ కూడా రకరకాల కోరికలు ఉంటూ ఉంటాయండి. ఎన్ని కోరికలు తీర్చుకున్నా మనకి ఇంకా కోరికలు అనేది పుడుతూనే ఉంటాయి. అలాగే కొంతమందికి ఏంటంటే లాటరీల ద్వారా ఈజీ మనీ సంపాదించుకోవచ్చు అని అనుకుంటారు. అలాగే క్రికెట్ బెట్టింగుల ద్వారా డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు. అంటే ఇంకా కొంతమందికి పేకాట, జూదం అంటారు కదా, అది ఆడాలి అనే కోరిక ఉంటుంది. వీటన్నిటి వలన మనకి ఏమవుతుందంటే ఆర్థికంగా నష్టమే జరుగుతుంది. ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు అనుకుంటాం కానీ అది సంపాదించే వాళ్ళు చాలా తక్కువ, వెయ్యిలో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. అంతేగాని పోగొట్టుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట. అంటే ఈజీ మనీ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇంకా క్రికెట్ బెట్టింగ్లు కాకుండా ఇంకా ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో కొంతమంది ఎలక్షన్స్ లో కూడా ఎవరు గెలుస్తారు అని చెప్పేసి బెట్టింగ్లు అనేది కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఆ బెట్టింగ్ల్లో కూడా చాలా మంది ఎంతో నష్టపోతూ ఉంటారు. లక్షల్లో కూడా నష్టాలు అనేది నష్టపడుతూ ఉంటారు అనమాట. ఇవన్నీ ఏంటంటే ఈ కోరికల వల్లనే ఇవంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. కొంతమంది బిట్ కాయిన్స్ అని వాటిల్లో పెడుతూ ఉంటారు. అవి అన్నీ ఏంటంటే అది వస్తాయో రావో తెలీదు, కానీ ఈజీగా డబ్బు సంపాదించాలి అనే కోరిక అనమాట. కష్టపడకుండా సంపాదించాలి అనే కోరిక వలన ఇదంతా డబ్బుని అంతా కూడా నష్టపోతున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనకి కోరికలకి కారణం ఎవరు? మనసు అదుపులో లేకపోవడం వల్ల ఈ కోరికలన్నీ వస్తూ ఉన్నాయి. కోరికల వల్ల మనమంతా కూడా నష్టపోతూ ఉన్నాం. ఆర్థికంగా కానీ ఈ శారీరకంగా కానీ కొంత నష్టాలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి కోరికలను అదుపు చేసుకునే మార్గమే మనకి పత్రి గారు మనకు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనము కోరికలని అదుపు చేసుకోగలుగుతాము. ఇంకా కోరికలు అనేది మనము అదుపు చేసుకోలేము, కానీ యోగులు మాత్రమే, ఈ ధ్యానం చేసే యోగీశ్వరులు మాత్రమే ఈ మనసుని అనేది అదుపు చేసుకోగలుగుతారు. అంటే అవసరాలకు పరిమితం అవుతారు వాళ్ళు. ఎంతసేపు కావలసిన అంటే అవసరాలకు పరిమితమైనవి అంటే చెప్పుకున్నాం కదా మనం, కూడు, గూడు, తోడు, ఇవి అన్నమాట. ఇవన్నీ కూడా అంటే అవసరాలకి బట్టలు కావాలి, అవసరాలకి ఇల్లు కావాలి, అవసరాలకి
అలాగే భార్యకి భర్త తోడు, భర్తకి భార్య తోడు అనేది కావాలి. ఇవన్నీ అవసరాలకు పరిమితమైనప్పుడు మనకి ఏ సమస్య ఉండదు. అంతేకాని మనకి అప్పుడు 5 స్టార్ మీల్సే కావాలి అని అనుకుంటే అది కోరిక అవుతుంది. అది అవసరం కాదు. మనం ప్రతిరోజు తినడానికి, ఉండటానికి కావాల్సిన ఇల్లు ఉండాలి చిన్నది. అట్లాగే అవసరానికి ఫుడ్ అనేది ఉండాలి. అవసరానికి భార్యకి తోడు, భర్తకి తోడు ఉండాలి. అలాగే బట్టలు కూడా అవసరాలకు అనేది ఉండాలి. అంతేగాని మితిమీరి కోరుకుంటే ఏవైనా కానీ మనకి అది కోరికలే అవుతాయన్నమాట. అలాగే ఇప్పుడు మనకి కోరికలకు సరిపడా అయితే లేదు కానీ మన ప్రపంచంలో చూస్తే అవసరాలకైతే ఎంతైనా సరిపడా ఉందండి. మన సృష్టిలో, భగవంతుని సృష్టిలో అవసరాలకు సరిపడా భగవంతుడు మనకి ఇచ్చాడు. అందరికీ కూడా ఫుడ్ అనేది ఎవరికీ లోటు అనేది లేదు. కానీ మన కోరికలకు సరిపడా అంటే సృష్టిలో లేదు అని చెప్పేసి మనకి ఇక్కడ గురువు గారు చెప్తున్నారనమాట. అలాగే కొంతమంది ఏంటంటే ఎవరి అవసరాలకి ఎప్పుడు ఇబ్బంది ఉండదు కానీ కోరికలకు అదుపు లేకపోతేనే మనం ఇబ్బందుల పాలు అవుతూ ఉంటాము. సహజంగా మనం గమనిస్తూ ఉంటే ఏంటంటే మనకి ఉన్నవి మనకి సరిపోవు అనమాట. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం ఎక్కువ. ఈ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్లే అసలు మనకు వచ్చే కోరికలు ఇవన్నీ నష్టాలు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మనకు ఉన్న దాంతో తృప్తి పడం. మనకు ఒక ఇల్లు ఉందనుకోండి, చిన్న ఇల్లు, ఆ ఇల్లుతో తృప్తి పడము. ఇంకా పెద్ద ఇల్లు కావాలి. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుని మనకి చిన్న కారే ఉంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుని పెద్ద కారు కావాలని అట్లాంటి కోరికలు అనేది కోరుకుంటూ ఉంటాం. అలాగే భగవంతుడు మనకి వచ్చేటప్పుడే మన పైలోకంలో నుంచి వచ్చేటప్పుడే మనకి అన్ని నిర్ణయించుకునే వస్తాము. మనకి ఎలాంటి ఆర్థిక స్థితి ఉండాలి, ఎలాంటి భార్య రావాలి, ఎలాంటి భర్త రావాలి, ఎలాంటి పిల్లలు, ఎలాంటి సంసారం, అవన్నీ మనకి ఎలాంటి కర్మలు, ఇవన్నీ కూడా మనము వచ్చేటప్పుడే నిర్ణయించుకుని వస్తాము. కానీ మనకి పరిస్థితులు అనేది తెలియక ఇక్కడికి వచ్చాక ఏమవుతుంది, ఏమి నిర్ణయించుకున్నా మనకు తెలియక, మన ఆర్థిక పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి తెలియక మనకి ఉన్న వాటితో తృప్తి లేక ఇంకా భగవంతుడు నాకు ఇవ్వలేదు అని చెప్పేసి భగవంతుడిని నిందిస్తూ ఉంటాము. కోరికలకు బానిసలు అవుతూ ఉంటాం. కోరికలను ఎప్పుడూ కూడా అదుపు చేసుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే కొన్నాళ్ళు మరికి జనరల్గా మనం వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నామో మనకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక ఒక భర్తని, ఒక భార్యని నిర్ణయించుకుంటాం. అప్పుడు ఏమవుతుంది మనకి, మన భార్య మనకి నచ్చదు, లేకపోతే మన భర్త మనకు నచ్చరు. పక్క వాళ్ళు బాగున్నారు, పక్క వాళ్ళ భర్త అయితే మంచిగా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు అని అనుకుంటూ ఉంటాం. మన భర్తలు మనకి ఎంతో చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళల్లో గొప్పతనాన్ని, వాళ్ళల్లో విశిష్టతలు మనము గుర్తించక పక్కన వాళ్ళతో చూసుకొని వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఏమంటే ఎవరింట్లో పరిస్థితి మనకు నచ్చదు అనమాట. ఎంతసేపు పక్కన వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం ఉండట్లేదు, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, మనకేమి లేదు అని చెప్పేసి మనమే ఎంతసేపు మనకేదో లోటు ఉందని అనుకుంటూ ఉంటాం అనమాట. ఎప్పుడైనా దూరపు కొండలు నునుపుగానే ఉంటాయి, దగ్గరికి వెళ్తేనే అది ఎలా ఎంత నునుపు ఉన్నదనేది తెలుస్తుంది. మన సంసారంలో మనము అందరికంటే ఎప్పుడూ కూడా మన గురువులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, ఎప్పుడు కూడా మనకంటే కింద వాళ్ళని చూడాలి. కింద వాళ్ళని చూసినప్పుడు మనం ఎంత బాగున్నాం అనేది మనకు అర్థమవుతుంది. మనకంటే పై వాళ్ళని చూసుకుంటే మనం ఎప్పుడూ కూడా వాళ్ళకంటే తక్కువగా ఉన్నాము అని చెప్పేసి ఎప్పుడు అసంతృప్తి అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనకంటే కింద వాళ్ళని చూసి వాళ్ళకంటే మనం చాలా బెటర్గా ఉన్నాము. ఇప్పుడు ఇంట్లో చూడండి ఒకసారి, కొంతమందిని రోడ్డు పక్కన ఉంటూ ఉంటారు. గాలికి, ఎండకి, వానకి అంతా అన్నట్లు తడుస్తూ ఉంటారు, ఎండకి ఎండుతూ ఉంటారు, ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ మనం ఒక రకంగా ఎంతో హ్యాపీగా ఉన్నట్లే కదా, చక్కగా ఇంట్లో ఉంటున్నాము, కావాలంటే ఏసీలు వేసుకోగలుగుతున్నాము, ఇంట్లో ఫ్యాన్లన్నీ, ఫ్రిడ్జ్లన్నీ, టీవీలన్నీ అన్నీ ఉంటూ ఉంటాయి, మనకి సౌకర్యాలు అనేది అన్నీ ఉంటాయి. మరి రోడ్డు పక్కన ఉండే వాళ్ళకి ఆ సౌకర్యాలన్నీ ఉన్నాయా? వాళ్ళది చూసుకుంటే మనం ఎంతో చక్కగా గతంలో ఏదో చేసుకొచ్చాము, ఇప్పుడు చక్కగా మంచి జీవితం అనుభవిస్తున్నాము అని వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం చాలా బెటర్‌గా ఉన్నాము అని చెప్పేసి మనం ఇప్పుడు మనకంటే కింద వాళ్ళని చూసుకోవాలి. అంతేగాని మన పక్కన ఉన్న ఇప్పుడు 4 అంతస్తుల మేడలో ఉన్న వాళ్ళని చూసి, అది పెద్ద బెంజ్ కార్‌లో ఉన్నోళ్ళని చూసి, అటువంటి ఇల్లు నాకు లేదు, అటువంటి కారు నాకు లేదు అని అనుకుంటే ఎప్పటికీ అసంతృప్తి అనేది ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం కోరికలని అదుపు చేసుకోవాలి. మనకి ఉన్న దానితో తృప్తి పడుతూ ఉంటే మన జీవితం ఎప్పుడు బావుంటుంది.
అలాగే భార్యలోను భర్తలోను విశిష్టతలు అనేది చూడాలి అని చెప్తున్నారు. వాళ్ళలో ఉన్న గొప్పతనం చూడాలి, కానీ వాళ్ళలో లోపాలు చూస్తూ ఉంటే మనకి ఎప్పటికీ కూడా అసంతృప్తి అనేది ఉంటుంది. ఈ విధంగా మనం ఉంటే గనక మన సంసారం అనేది స్వర్గం అవుతుంది. భర్తలో భార్యలో విశిష్టతలు చూస్తూ ఉంటే మన సంసారం స్వర్గంగా ఉంటుంది. వాళ్ళలో లోపాలే చూస్తూ ఉంటే మనకి ఎప్పటికీ కూడా బాధగానే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక లోటుపాట్లు ఒక చూస్తే ఎంత నష్టపోతాము అనేది, లోపాలను చూస్తే ఎంత నష్టపోతాము అనేది చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్ళవుతుంది అనమాట. పెళ్ళైతే మంచి చక్కటి భర్త వస్తాడు. భర్త ఎంత బాగుంటాడు, అంత హెల్పింగ్‌గా ఉంటాడు. ఇద్దరు బాగుంటూ ఉంటారు. కానీ ఆ అమ్మాయికి వచ్చిన సమస్యల్లా అత్తగారితో అనమాట. భర్త బానే ఉన్నాడు, అంతా సంసారం బావుంది. కానీ అత్తగారికి, కోడలికి పడదనమాట. అయితే ఏమవుతుంది, అత్తగారు చెప్పింది ఈమెకి నచ్చదు, కోడలు చెప్పింది అత్తగారికి నచ్చదు. ఈ ఇద్దరికి మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. ఇహ కోడలనమాట ఎప్పటికీ మా అత్తగారు ఇలాగే ఉన్నారు. భర్త అంతా బాగున్నాడు కానీ అత్తగారితో నాకు సమస్యగా ఉంది. సరే అసలు ఈ అత్తగారిని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అంతలోకి ఆ ఊరికి ఒక స్వామీజీ వస్తారు. స్వామీజీ వస్తే ఆయన సలహా తీసుకుందాము అని చెప్పేసి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తుంది. వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళి, "స్వామీజీ నాకు మా భర్త బానే ఉన్నాడు. మేమిద్దరం బానే ఉంటాము. కానీ మా అత్తగారంటే నాకు నచ్చట్లేదు. ఆవిడ ఏం చేసినా నాకు నచ్చదు. నేనేమి చేసినా ఆవిడకి నచ్చదు. అందుకని చెప్పేసి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ జీవితంలో జీవించాలనే లేదు. మా అత్తగారితో ఎలాగైనా వదిలించుకోవాలి. ఏమన్నా ఉపాయం చెప్పండి" అని చెప్పేసి ఆ స్వామీజీని అడుగుతుంది. ఆయనేం చెప్తారంటే, "సరేనమ్మా అయితే నీకు నీ అత్తగారితో బాగుంటలేదంటున్నావు కదా! సరే అయితే నేను ఒక మందిస్తాను. ఆ మందుని ప్రతిరోజు నువ్వు కాఫీలోనో, టీలోనో నువ్వు రోజు కలిపిచ్చేటప్పుడు ఆ మందు కొంచెం వేసి రోజు ఇస్తూ ఉండు. ఇస్తూ ఉంటే నిదానంగా మీ అత్తగారు చనిపోతారు. ఒక్కసారే మందు కలిపిచ్చావనుకో, మొత్తం ఒకేసారి కలిపిచ్చావనుకో, మీ అత్తగారికి నీకు పడదు కదా! అప్పుడు అందరూ నువ్వే ఏదో చేసి చంపేసావనుకుంటారు. ఇలా అయితే కొంచెం కొంచెం డోస్ ఇస్తూ ఉంటే అది కొంచెం ఆమె నిదానంగా చనిపోతుంది. ఒక నెల రోజుల్లో చనిపోతుంది. ఇట్లా చెయ్యి" అని చెప్పేసి ఆహ్, ప స్వామీజీ సలహా ఇస్తారనమాట. అని తర్వాత ఏం చెప్తారు, ఒక కండిషన్ అని చెప్పేసి ఏం చెప్తారంటే, "నువ్వు ప్రతిరోజు ఈ నెల రోజులు కూడా మీ అత్తగారితో చక్కగా నవ్వుతూ, ప్రేమగా మాట్లాడాలి. ప్రేమగా ఉండాలి. ఆవిడతో ఎంతో సఖ్యతగా ఉండాలి" అని చెప్పేసి ఏదో కండిషన్ చెప్తారనమాట. అయితే సరే అని చెప్పేసి అత్తగారు చనిపోతే చాలులే అనుకుంటుంది కదా ఈ కోడలు. అందుకని సరే, సరే, ఓకే, ఓకే అనుకుంటా వెళ్ళిపోతుంది. ఇంటికెళ్ళి ఇంకా నెక్స్ట్ డే నుంచి గురువుగారు చెప్పారు కదా! కండిషన్ చెప్పారు కదా! ప్రేమగా ఉండాలి. ఆవిడతో ఎంతో చక్కగా ప్రేమతో మాట్లాడాలి అని చెప్పారు కదా! ఇక ఆ రోజు నుంచి అన్నమాట ఇంకా కోడలేం చేస్తుంది, ప్రతిరోజు రోజు కాఫీ కల్పిస్తూ, "అత్తయ్య అన్నీ నేనే చేస్తాను" అని చెప్పేసి చక్కగా ప్రేమగా కాఫీ కల్పించి, ఇంకా ఇంటి పనులన్నీ నేనే చేస్తానని, అత్తగారికి ఏది నచ్చితే అది చేయటం, అత్తగారితో చక్కగా ఉండటం, ప్రేమగా మాట్లాడటం అలా చేస్తూ ఉంటుందనమాట. 10 రోజులు అలా చేసేసరికి ప్రతిరోజు ఆ మందు మాత్రం కలిపి కాఫీలో కలిపి ఇస్తూ ఉంటుంది. అలా 10 రోజులు అయ్యేసరికి అత్తగారిలో కూడా మార్పొస్తుంది. అబ్బా! నా కోడలు ఎంత చక్కగా ప్రేమగా మాట్లాడుతుంది. నాలోనే తప్పుందనుకుంటా. నా కోడలు ఎంతో మంచిది. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి అత్తగారు కూడా ఇంకా ప్రేమగా ఉండటం మొదలుపెడతారు. ఇద్దరు ఎంతో చక్కగా అన్యోన్యంగా ఉంటూ ఉంటారు. ఏది చేసుకున్నా గాని ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఎంతో సంతోషంగా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఉంటారు. 20 రోజులయ్యేసరికి ఇద్దరూ అసలు ఇహ ఒకళ్ళని వడిచిలే ఒకళ్ళు ఉండలేనట్లుగా అత్తగారికంటే కోడలికిష్టం, కోడలంటే అత్తగారికిష్టం. అంతలా మారిపోతారనమాట. మరి ఆ కోడలు చక్కగా అత్తగారితో ప్రేమగా ఉంటుంది. అలాగే అత్తగారు కోడలతో ప్రేమగా ఉంటుంది. అలా అయ్యేసరికి తర్వాత నిదానంగా 30 రోజులయిపోతాయి. నెలయిపోతుంది. అయిపోయేసరికి అప్పుడు కోడలికి డౌటొస్తుందనమాట. అమ్మో! నేను నెల రోజులకి మందు తీసుకొచ్చాను. ఇంకే 30 రోజులయిపోయింది కదా! మళ్ళీ ఇప్పుడెలాగా మా అత్తగారు ఎంతో మంచావిడ. నేనెంతో రాక్షసి అనుకున్నాను. ఆవిడ చనిపోవాలనుకున్నాను. కానీ మా అత్తగారు చాలా మంచావిడ. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను.
అని చెప్పి తెలుసుకొని ఇంకా గబగబా పరిగెత్తుకుంటా మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, స్వామీజీ, నేను మా అత్తగారిని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆవిడ చాలా మంచి ఆవిడ. ఇంకా ఆవిడ చనిపోవడానికి వీల్లేదు. ఆవిడ చనిపోతే నేను అసలు బతకలేను. ఎట్లా అయినా సరే ఆవిడని బతికించాల్సిందే మీరు అని చెప్పి మళ్ళీ వెళ్తుంది. వెళ్తే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, అమ్మ, నీలో మార్పు రావడం కోసమే నేను ఇలా చేశాను. మీ అత్తగారు ఏమీ చనిపోరు. ఆవిడకి బలం కోసమే నేను ఆ మంది ఇచ్చాను. అంతేగాని మీ అత్తగారికి ఏమీ కాదమ్మా అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఎంతో సంతోషపడుతుంది కోడలు. అంటే ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు ఎదుటి వారిలో లోపాలు చూస్తూ ఉంటే మనకి అన్ని లోపాలే కనపడుతూ ఉంటాయి. మనకి కానీ వాళ్ళని విశిష్టతలు, గొప్పతనంతో చూస్తే గనక ఆ లోపాలనేది మనం చూడవన్నమాట. అంటే మనకేం చెప్తుంటారంటే గురువులు, మనం చూసే చూపులోనే మనలోనే తేడా ఉంటుంది. సృష్టిలో ఏమీ తేడా లేదు. నీ దృష్టిలోనే లోపం ఉంది అంటారు. మనకి ఎదుటి వాళ్ళు తప్పుగా కనపడుతున్నారంటే మనలోనే లోపం ఉంది అని చెప్తారనమాట. ఒక వేలు నువ్వు ఎదుటి వారిని చూపిస్తూ ఉంటే మిగతా 3 వేళ్ళు మనల్నే చూపిస్తూ ఉంటాయి. అంటే ఎదుటి వారిలో ఒక తప్పు ఉంది అనుకుంటే మనలో ఇంకా 3 తప్పులు ఉంటాయన్నమాట. అలాగే ఇంకా మనకి భారతంలో తీసుకుంటే ఒకసారి శ్రీకృష్ణుల వారు దుర్యోధనుని పిలిచి, ఈ రాజ్యంలో మంచివారు ఎంతమంది ఉన్నారో చూడు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడే దుర్యోధనుడు ఏమంటాడంటే, నా రాజ్యంలో అంతా తిరిగొచ్చి నా రాజ్యంలో మంచి వాళ్ళంటూ ఎవరూ లేరు. ఉంటే నేనే, అంత మంచితనం అంతా ఉంటే నాలోనే ఉంది అని చెప్పేసి దుర్యోధనుడు చెప్తాడనమాట. అలాగే ధర్మరాజుతో చెప్తాడు శ్రీకృష్ణుడు, నీ రాజ్యంలో ఎంతమంది మంచివారు ఉన్నారో చెడ్డవారు ఉన్నారో చూడు అంటే ధర్మరాజు ఏమంటాడు, నా రాజ్యంలో అందరూ మంచివారే, ఆ చెడ్డతనం అనేది ఉంటే నాలోనే ఉంది అని చెప్తాడనమాట. అంటే మంచి వాళ్ళకి అందరూ మంచిగానే కనపడతారు, చెడ్డ వాళ్ళకి అందరూ చెడ్డగానే కనపడతారు. మన చెప్తారు కదా, మనకి పచ్చకామెరలు ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగానే ఉంటుంది అంటారు. అలాగే మనలోనే చెడ్డతనం పెట్టుకుని మనలో లోపాలు ఉంచుకుని మనం ఎదుటి వారిలో లోపాలనేది చూస్తూ ఉంటాం. మనము సరి చేసుకోవాలి. ఈ మార్గంలోకి వచ్చాక మనం ప్రతిదీ సెల్ఫ్ చెక్ అనేది చేసుకుంటున్నాం. మన మనసు అనేది అశుద్ధంగా ఉందా, అశుద్ధంగా ఉందా అని చెక్ చేసుకుంటున్నాము. మన మనసుని శుద్ధిపరచుకునే మార్గమే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. మనకి పత్రి గారు అందించిన ధ్యానం ద్వారా మాత్రమే మన మనసుని శుద్ధి చేసుకోగలుగుతాం మాస్టర్స్. అలాగే ఎప్పుడైనా సరే మనము అవసరాలు ఏంటో తెలుసుకోకుండా కోరికలు కోరితే ఎన్నో నష్టాలు ఉన్నాయి అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా కష్టాలు అనేది పడుతూ ఉంటాము, అధర్మంగా వ్యవహరిస్తూ ఉంటే దానివల్లనే మనకి నష్టాలు అనేది వస్తూ ఉంటాయి. అన్నీ కూడా కోరికల వలనే ఇవన్నీ నష్టాలు అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. అలాగే ఇక్కడ ఇంకో టాపిక్ ఏం చెప్పారంటే, దేవుడు కోరికలు తీరుస్తాడా అని చెప్పే టాపిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏమనుకుంటామంటే దేవుడిని కోరితే కోరికలన్నీ తీరుస్తాడు, ఆయన శక్తివంతుడు కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ మన పత్రి గారు ఏం చెప్తూ ఉంటారంటే, మీరు బుద్ధిని పెంచుకోండి, బుద్ధి వికసింప చేసుకోండి, బుద్ధే మిమ్మల్ని నడిపిస్తుంది. బుద్ధితో నువ్వు ఆలోచిస్తే దేవుడు మన కోరికలు తీరుస్తాడా లేదా అనే సంగతి మీకు అర్థమవుతుంది అని చెప్పేసి మన పత్రి సారు చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మన దేవుడు మన కోరికలు తీరుస్తాడా లేదా అనే విషయాలు మనము తెలుసుకుందాం మాస్టర్స్. మనకి ఒక పురాణాలలో చెప్తూ ఉంటారు కదా, హిరణ్యకశిపుడు ఉంటాడు. హిరణ్యకశిపుడు ఎంతో గొప్ప సాధన చేస్తాడు, తపస్సు చేస్తాడు. తపస్సు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా తపస్సు బాగా చేసి దేవుణ్ణి కూడా ప్రత్యక్షమయ్యేటట్టు చేసుకుంటారనమాట. అంటే అంత తపస్సు, రాక్షసులందరూ కూడా తపస్సులు బాగా చేస్తారు, కానీ వాళ్ళ కోరికలే వల్లనే వాళ్ళు నష్టపోతారనమాట. అతను ఏం కోరుకుంటాడు, నాకు తపస్సు చేసినప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు, ప్రత్యక్షమయ్యి నీకేం కావాలో కోరుకో అంటాడు. కోరుకో అంటే అతను ఏమిటంటే, నాకు మరణం లేకుండా వరం కావాలి అని కోరుకుంటారు. రాక్షసులు అందరూ అంతే కదా, నాకు మరణం ఉండకూడదు అని చెప్పేసి కోరికలు కోరుతూ ఉంటారు. ఇప్పుడు భగవంతుడు ఏం అంటాడంటే, అది తప్ప, ఆ కోరిక తప్ప నువ్వు ఇంకేమైనా కోరుకో అని చెప్పేసి వరాలు ఇస్తూ ఉంటారు. అప్పుడు ఏమంటారు, అప్పుడు హిరణ్యకశిపుడైతే ఏం కోరుకుంటాడంటే, నేను మానవులతో చావకూడదు, జంతువులతో చావకూడదు,
అలాగే ఇంకా ఆ, అట్లా రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు అనమాట. ఇంకేదైనా కోరుకో అంటే వాళ్ళు తెలియని ఉపయోగించి దేవతలతో ఎవరితోనూ చావకూడదు అని చెప్పేసి కోరికలు కోరుకుంటారు. అప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి కుమారుడు. అతను ఎప్పుడూ హరినామ స్మరణ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే హిరణ్యకశిపుడు కొడుకు అతనేమో విష్ణుమూర్తిని చంపాలనే కోరికతో తపస్సు చేసి వరం తీసుకున్నాడు. మరి కొడుకేమో ప్రహ్లాదుడు ఆ విష్ణునామ స్మరణే చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు కొడుకని కూడా చూడకుండా ప్రహ్లాదుడిని చంపటానికి అతను ఏనుగులతో తొక్కిస్తాడు, పాములతో కరిపిస్తాడు, అలాగే నీళ్ళ అగ్నిలో పడేస్తాడు, సముద్రంలో పడేస్తాడు. ఎన్ని చేసినా సరే విష్ణుమూర్తి అతని ప్రహ్లాదుని రక్షిస్తూనే ఉంటాడనమాట. ఇంకా చివరికి నీ భార్య ఎక్కడున్నాడు అంటే ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని చెప్పేసి ఎక్కడైనా ఉన్నాడు నా హరి అని చెప్పేసి ప్రహ్లాదుడు చెప్తాడు. అప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఆ స్తంభంలో ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు ఆ స్తంభాన్ని ఇచ్చి కొట్టేసరికి స్తంభంలో నుంచి నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని చంపడం జరుగుతుంది అనమాట. అంటే అలా నరసింహ అవతారం వచ్చాడు అంటే అటు మనిషి కాదు, అటు జంతువు కాదు, అట్లా వస్తారనమాట. అంటే ఏదైనా సరే కోరికలు అనేది ఎంతో భగవంతుడు దేవుడు కోరికలు తీరుస్తాడా అంటే కోరికలు ఎలాంటి కోరికలు తీరుస్తాడు అంటే భగవంతుడు అనేది సృష్టికర్త మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గొప్పవాడు అనమాట. అందరికంటే సృష్టిని సృష్టించిన వాడే సృష్టికర్త. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కూడా ఒక టైం అనేది ఉంటుంది, కొంతకాలమే ఉంటారు వీళ్ళు కూడా. వీళ్ళందరినీ మనందరినీ సృష్టించింది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గొప్పవాడైన సృష్టికర్త. సృష్టికర్త వీళ్ళందరికీ కూడా టైం ఉంటుంది అనమాట. వీళ్ళు కూడా నశించిపోతారు, వీళ్ళకి కూడా ఆయువు ఉంది అని చెప్పేసి మనకి గురువుల ద్వారా తెలుసుకున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయుష్ ఉంది. వాళ్ళు కూడా కొంతకాలం అంటే కొన్ని యుగాల పాటు ఉంటారనమాట. కానీ అందుకని ఇప్పుడు వీళ్ళు కోరికలు నాకు మరణం లేకుండా కోరుకున్నప్పుడు ఏమవుతుంది, నేను ఆ కోరిక తప్ప ఇంకేమన్నా అడుగు అంటూ ఉంటారు. అంటే మరణం లేకుండా ఇచ్చే వాళ్ళకి కూడా లేదనమాట అవకాశం. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా లేదు. ఆ సృష్టికర్త ఆ పరమాత్మే మనందరినీ సృష్టించిన ఆయనకే అది ఉంది తప్ప బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కూడా అంత శక్తి లేదు. అలాగే ఇంకొక కథ ద్వారా తెలుసుకున్నాం ఏమంటే భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. అతను కూడా ఘోరమైన తపస్సు చేస్తాడు. చేసి శివుడిని ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు. అయితే శివుడిని ఏం కోరుకుంటాడు, నాకు మరణం లేకుండా ఇవ్వండి అని కోరుతాడు. మరణం లేకుండా నాకు ఉండాలి అని చెప్పి. కానీ ఆ మరణం అనేది లేకుండా అయితే నేను చేయలేను అని అంటే ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే, సరే అయితే నేను ఎవరి నెత్తి మీద చెయ్యి పెడితే వాళ్ళే భస్మం అయిపోవాలి అనే కోరిక కోరుకుంటాడు. అప్పుడు సరే శివుడు ఓకే తదాస్తు అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు ఆ భస్మాసురుడు, సరే అసలు అది పనిచేస్తుందా లేదో చూస్తాను అని చెప్పేసి ఆ శివుడి మీదే నెత్తి మీదే చెయ్యి పెడతాను అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు అది సరే శివుడు అక్కడి నుంచి పారిపోతాడు అనమాట. ఎందుకని అంటే రాక్షసులకు అటువంటి వరాలు ఇచ్చినా కూడా అది వాళ్ళకే నష్టం కలుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి ఆ భస్మాసురుడితో నాట్యం చేయించి అతని నెత్తి మీదే అతను చెయ్యి పెట్టుకునేటట్టుగా చేస్తాడనమాట. అప్పుడు భస్మాసురుడు భస్మం అయిపోతాడు. అంటే ఈ విధంగా మనకి అందరూ కూడా కోరికలు అనేది మనం భగవంతుడు కోరికలు తీరుస్తాడా అంటే భగవంతుడు కోరికలు తీర్చడానికి అతనికి పూర్తిగా అవకాశం లేదు అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఏ సృష్టికర్త అయితే సృష్టిని సృష్టించాడో ఆయన ఏం చేశాడు, మనకి కొన్ని నియమాలు అనేది పెట్టాడు. ఆ సృష్టికర్త నియమాలని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ధిక్కరించలేరు అని చెప్తున్నారు అనమాట. ఏ దేవుళ్ళైనా సరే సృష్టి నియమాలకి అనుసరించే వారు ప్రవర్తించాల్సిందే. అలాగే మనకి ఇప్పుడు ఇండియాలో భారత రాజ్యాంగం ఉందండి. ఆ రాజ్యాంగం ప్రకారం ప్రైమ్ మినిస్టర్ అయినా సీఎం అయినా ఎవరైనా సరే దానికి అనుగుణంగానే మనకి ఏదైనా కానీ పరిపాలన చెయ్యాలి. అంతేగాని వాళ్ళకి నచ్చినట్లు పరిపాలన చెయ్యరనమాట. అలాగే మనం కూడా సృష్టికర్త పెట్టినటువంటి నియమాలకు విరుద్ధంగా జీవిస్తే మనం ఎంతో నష్టపోతూ ఉంటాము. దీని ద్వారా మనకి ఏమర్థం అవుతుంది, దేవుడు కోరికలు అనేది తీర్చలేడు, ఆయనకి
అని అంత శక్తి అనేది లేదు అని అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఎలక్షన్స్ లో అంటే ఒకళ్ళు ఇద్దరు పార్టిసిపేట్ చేయరు, 5-6 మంది ఎలక్షన్స్ లో నిలబడతారు. అందరూ ఏం కోరుకుంటూ ఉంటారు? ఎవరికాళ్ళు నేనే గెలవాలి, నేనే గెలవాలి అని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు. దానికోసం లక్షలు కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు. చివరికి ఎవరు గెలుస్తారు? ఎంతమంది? అందరూ కోరుకుంటారు కదా. ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా గెలవాలని కోరుకుంటారు. అందరూ కూడా దేవుడికి దండం పెట్టుకుంటారు. కానీ గెలిచేది ఎవరు? ఒక్కళ్ళే కదా. అంతమందిలో కూడా ఒక్కళ్ళే గెలుస్తారు. మరి ఇది ఎలా జరుగుతుంది అంటే, భాగవంతు ఎం అందరూ కోరారుగా ఎవరు నెగ్గుతారంటే ఒకళ్ళే నెగ్గుతారు. అంతేకాని అందరూ నెగ్గరు కదా. అలాగే ఇప్పుడు కొంతమంది నా సామాన్లన్నీ బంగారం అయిపోవాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అలాగే ఇంకో కొంతమంది అంబానీలు అయిపోవాలి అని కోరుకుంటారు. అందరూ అంబానీలే అయిపోతే ఇంకా పనులు చేసే వాళ్ళు ఎవరుంటారు? అందరూ చేయించుకునే వాళ్ళే అయితే కింద చేసేవాళ్ళు కూడా ఉండాలి కదా. అలా మనకు మానవులు కోరి తీర్చే శక్తి భగవంతునికి లేదని ఈ విధంగా మనం ఇన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుంటున్నాం మాస్టర్స్. అలాగే దేవుడి దేవుడిని కోరితే అన్ని కోరికలు తీరుతాయి అనేది కూడా మన మూర్ఖత్వమే అని తెలుసుకోవాలి. కోరికల్ని అదుపు చేసుకోవాలి, కోరికలకి పరిమితం అవ్వాలి అని చెప్పేసి మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలన్నమాట. ఇదంతా మనకి పత్రిగారు ఇచ్చిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే ఈ కోరికలు అనేది మనకి అదుపులో ఉంటాయి. కోరికలు కోరుకోవడం తప్పు కాదు, కానీ కోరికలకి మితిమీరి అదుపులో లేకుండా ఉండటమే తప్పు అని చెప్పేసి మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇదంతా అర్థం కావడానికి మనకి ఒక స్టోరీ చెప్పారండి ఇక్కడ. పూర్వకాలంలో ఈ సృష్టి ఏర్పడక ముందు ఒక భగవంతుడంట ఒక్కో జీవిని సృష్టించాడంట. అలాగా ఫస్ట్ వృక్ష జాతిని సృష్టించాడు, తర్వాత క్రిమికీటక జాతిని, తర్వాత పక్షి జాతిని, తర్వాత జంతు జాతిని, తర్వాత మానవ జాతిని సృష్టించాడు. అయితే అన్ని జాతుల్ని సృష్టించినా కూడా భగవంతుడికి తృప్తి అనేది కలగలేదంట. చివరికి మానవుల్ని సృష్టించాక ఆయనకి ఎంతో సంతోషం అనిపించిందంట. అమ్మయ్య, నేను మంచి విశిష్టతలు ఉన్న వాళ్ళని సృష్టించగలిగాను. నేను కోరుకున్న విశిష్టతలన్నీ కూడా, గొప్పతనం అంతా కూడా మానవునిలో ఉంది. ఏ జీవి కూడా సాధించలేని మానవుడు సాధించగలడు అని చెప్పేసి అటువంటి నేను సృష్టించాను అని ఆయన ఎంతో సంతోషపడతాడనమాట. అప్పుడు ఏ జీవి దేవుడిగా ఎదగలేడు, కానీ మానవుడికి ఒక్కడికే ఆ శక్తి అనేది ఉంది. అంటే మానవుడికి మనసు బుద్ధి అనేది ఉంది కదా, దాంతో మనము దేవుడిగా ఎదగగలిగే అవకాశం అనేది ఉంది. అలాంటి మానవుడిని నేను సృష్టించాను అని చెప్పేసి ఆ మానవులందరూ ఎంతో సంబరాలు చేసుకుంటూ ఉండుంటారు. చూద్దాము, వాళ్ళు డైరెక్ట్గా చూస్తే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో డైరెక్ట్గా చూడాలి అని చెప్పేసి భగవంతుడికి కోరిక కలిగిందనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తారు? భగవంతుడు చూడటం కోసం ప్రత్యక్షంగా అనుభవించాలి, భూమి మీదకి వచ్చి వాళ్ళని అడుగుతూ ఉంటారనమాట. ఒక్కొక్క మానవుడిని పిలుస్తూ ఉంటాడు. పిలిచిన ఆయన, ఈ సృష్టి అంతా నేనే చేశాను, నీకు ఈ సృష్టిలో సంతోషంగా ఉన్నావా నువ్వు అని చెప్పేసి, ఈ సృష్టి అంతా సృష్టించింది నేనే, సంతృప్తిగా ఉందా నీకు అని అడుగుతాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, ఇంకా మమ్మల్ని సృష్టించిన వాడు కనిపిస్తే ఇంకా అంతకంటే ఏం కావాలి, మీరేనా భగవంతుడు అన్న. ఈ సృష్టి అంతా చాలా బాగుంది, కానీ నాకు బట్టతల ఉంది, ఆ బట్టతల అంటే నాకు ఇష్టం లేదు, నాకు బాగా జుట్టు కావాలి అంటాడు. అవునా, అయితే సరేలే అని చెప్పేసి నేను నీకు జుట్టు ఇస్తాను అని చెప్పేసి జుట్టు ఇస్తాడనమాట. సరే, ఇంకొక అతన్ని కలుస్తాడు. అతను ఏం చేస్తాడు? మీరు భగవంతులు మీరేనా? అయితే నాకు ఒక అసంతృప్తి ఉంది, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా అవ్వాలి అని అడుగుతాడనమాట. ఓకే, అయితే సరే, నల్లగా ఉన్నావా, తెల్లగా వద్దు, తెల్లగా అయ్యేటట్టు వరం ఇస్తానని చెప్పేసి అతను తెల్లగా మారుస్తాడు. ఇంకొక అతను ఏమంటాడు? నాకంతా బానే ఉంది, కానీ నేను కొంచెం లావుగా ఉన్నాను, కొంచెం సన్నగా అవ్వాలని ఉంది నాకు అంటాడనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నదాంతో తృప్తి పడరనమాట. అలాగే ఇంకొక అతను ఏమిటి, నా చెయ్యి బాలేదు, నాకు మంచి చెయ్యి అంతా వంకరగా ఉంది, అందుకని నా చెయ్యి బాలేదు కాబట్టి అది చెయ్యి సరి చేయమని అడుగుతాడు. ఇంకొక అతను, నా కాలు వంకరగా ఉంది, నాకు పోలియో వచ్చింది, కాలు బాలేదు కాబట్టి కాళ్ళు సరి చేయమని చెప్తాడనమాట. అలా అందరూ రకరకాలుగా కోరికలు కోరుకునే వాళ్ళే, కానీ ఒక్కళ్ళు కూడా తృప్తిగా ఉన్నాను అని చెప్పిన వారు లేరనమాట.
అప్పుడు ఈ భగవంతుడు అనుకుంటాడు, దేవుడికి ఇక బుర్ర తిరిగిపోతుంది అనమాట. అసలు ఒక్కళ్ళు కూడా తృప్తిగా లేరు, ఎంతమందిని కలిసినా అందరూ ఏదో ఒక లోపం చెప్తున్నారు అని చెప్పేసి, ఏ వీళ్ళ కోరికలు తీర్చడం నా వల్ల కాదు అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతాడంట. పారిపోయి ఎక్కడ గుహలో దాక్కుంటాడంట. గుహలో దాక్కుంటే అందరికి తెలిసిపోయింది కదా, భగవంతుడు వచ్చాడు, అందరికి లోపాలనే సరి చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా గుహలోకి వెళ్తే గుహలోకి వెళ్ళి పట్టుకుంటారంట. మళ్ళీ ఇక అమ్మో నా వల్ల కాదు ఇట్లా అని చెప్పేసి ఒక సరస్సులోకి వెళ్ళిపోయి సరస్సులో కూర్చుంటాడంట. అక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ అక్కడికి వచ్చి పట్టేసుకుని మా కోరికలు తీర్చండి, మా కోరికలు తీర్చండి అని అడుగుతూ ఉంటారంట. అలాగే కొండపైకి వెళ్ళిపోయి దాక్కుంటాడంట. అక్కడికి వెళ్ళినా సరే అక్కడికి కూడా వచ్చి ఇంకా పట్టుకుంటూ ఉంటారనమాట. ఇంక దేవుడు బాగా ఆలోచించి ఏం చేయాలి, వీళ్ళందరి నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసి ఒక ఉపాయం ఆలోచిస్తాడు. భూమి మీద ఎక్కడున్నా వీళ్ళు నన్ను పట్టేస్తారు, కాబట్టి వీళ్ళని ఎక్కడ అంటే దొరకకుండా ఉండాలి అని ఆలోచించి అప్పుడు మానవుల శరీరంలో దాక్కుంటే వాళ్ళు నన్ను కనిపెట్టలేరు అని చెప్పేసి అప్పుడు భగవంతుడు ఆత్మ మనలోనే మన శరీరంలోనే ప్రవేశిస్తాడనమాట. ఇంకెవరు లోపల దాక్కుని ఎవరైతే ఒక నిర్ణయం తీసుకుంటాడంట, మానవుల్లో ఉండి దాక్కుని అప్పుడేంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే ఎవరైతే కోరికలన్నీ వదిలేసి తన కోసం ప్రయత్నం చేస్తారో, అంటే భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తారో వారికి మాత్రమే కనిపించాలి అని చెప్పేసి భగవంతుడు నిర్ణయం తీసుకున్నారు. కోరికలతో ఉన్న వాళ్ళు ఎవరికి నేను కనపడకూడదు, ఓన్లీ కోరికలు లేకుండా నేనే కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే కనపడాలి అని నిర్ణయించుకుని ఇంకా భగవంతుడు మానవుల శరీరంలో ప్రవేశించాడు అనమాట. అయితే మనం అందరం ఏమనుకుంటాము, భగవంతుడు ఎక్కడో తిరుపతిలో ఉన్నాడు, లేకపోతే షిరిడీలో ఉన్నాడు, లేకపోతే మక్కాలో ఉన్నాడు, లేకపోతే జెరూసలంలో ఉన్నాడు అని చెప్పి మనం అన్ని తీర్థయాత్రలకన్నీ వెళ్తూ ఉంటాం. కాశీలో ఉన్నాడు అని చెప్పేసి అట్లా తీర్థయాత్రలకన్నీ వెళ్ళి అక్కడ అక్కడ వెతుకుతూ ఉంటాం. కానీ మనలోనే ఉన్న భగవంతుడిని మనము తెలుసుకోలేకపోతున్నాను. మనలోకి మనం వెళ్ళట్లేదు కాబట్టి మనకు తెలియట్లేదు. ఇంకా ఎలా సాక్షిగా చూస్తూ ఉంటాడనమాట మన దాంట్లోని. ఎవరైతే మేధస్సుతో తమ జ్ఞానంతో తన బుద్ధితో ఈ విషయాలు తెలుసుకుని కోరికలు లేకుండా అంతరంలోకి వెళ్ళగలుగుతారో ఆ దేవుడు వారికే కనిపిస్తాడు, సాక్షాత్కారం ఇస్తాడు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం కండిషన్ పెట్టాడు భగవంతుడు, ఎవరైతే కోరికలు సంకల్పాలు లేకుండా నా కోసం ప్రయత్నం చేస్తారో వారికే నేను కనిపిస్తాను అని చెప్పాడు. ఇదంతా కూడా మనకి మన పత్రి గారి మనకు అందించిన శ్వాస మీద ధ్యానం ద్వారా మాత్రమే మన అంతరంగంలోకి మనం వెళ్ళగలుగుతాము. ఇలా వెళ్ళిన వాళ్ళు మాత్రమే భగవంతుడిని సాక్షాత్కారం చేసుకోగలుగుతాం. అంటే ఎలా మామూలుగా అయితే చేసుకోవాలి, తీవ్రమైన శ్వాస మీద ధ్యానం ద్వారా మాత్రమే. ఇప్పుడు మన యోగులు ఉన్నారు, మన రమణ భగవాన్ ఉన్నారు, అలాగే రామకృష్ణ పరమహంస, మన పత్రి సారు, వీరందరూ కూడా ఎంతో తీవ్రమైన ధ్యాన సాధన చేసి ఇట్లా భగవంతుని సాక్షాత్కరించుకున్నారు. వాళ్ళందరూ ఇంద్రియాలను అనేది జయించారు, మనసు లేకుండా చేసుకున్నారు. మన పత్రి సార్ని చూసుకుంటే ఆయన గత 5 జన్మలుగా చూసుకుంటే 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడి దగ్గర ఆనందుడిగా ఒక జన్మ తీసుకున్నారు. ఆ జన్మలో అంతా తీవ్రమైన ధ్యాన సాధనే చేశారు. తర్వాత ఇంకొక జన్మలో అమెరికాలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని చెప్పేసి ఒక క్రిస్టియన్ గా పుట్టి ఆ జన్మలో ఎన్లైటన్మెంట్ మాస్టర్ అయ్యారనమాట. అలాగే 3వ జన్మ వచ్చేసరికి ఒరిస్సాలో ఒక 200 సంవత్సరాలు తీవ్రమైన ధ్యాన సాధన చేసి అక్కడ ఎన్లైటన్మెంట్ అయ్యారు. అలాగే 4వ జన్మ వచ్చి హైదరాబాద్లో హజరత్ ఇనాయత్ ఖాన్ అని చెప్పేసి ఒక సూఫీ మాస్టర్గా ముస్లింగా ఒక జన్మ తీసుకోవడం జరిగింది. ఆ జన్మలో ధ్యాన సాధన చేశారు. కాబట్టి ఇప్పుడు మనకి ఈ జన్మలో మనకి పత్రి సార్ లాగా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మనందరినీ కూడా శాకాహారులుగా మార్చారు, మాంసాహారం మనందరితో మాన్పించారు. ఈ ధ్యాన ప్రచారం చేశారు. అంటే వీరు ఎంతో గొప్ప యోగులు, యోగీశ్వర్లు. వీరంతా గత జన్మలలో చేశారు, ఇప్పుడు ఈ జన్మలో వారికి పూర్వజన్మ సుకృతం అంటారు కదా, ఆ విధంగా వాళ్ళందరూ యోగులు, యోగీశ్వర్లు అయ్యారనమాట. అంటే గతంలో చేసుకున్న ధ్యాన సాధన అనేది మనకు చెప్తూ ఉంటారు కదా, మనతో కూడా వచ్చేది ఈ జ్ఞానమే అని చెప్పి. అది చేశారు కాబట్టి ఇప్పుడు ఈ జ్ఞానం అనేది వాళ్ళు తీవ్రంగా సంపాదించుకున్నారు. అట్లా మన తీవ్రమైన ధ్యాన సాధన ద్వారా మాత్రమే మన అంతరంలోకి మనం వెళ్ళగలుగుతాము. వాళ్ళ యోగులందరూ కూడా తన అంతరంలోకి వెళ్ళి
భగవంతుని దర్శించుకోగలిగారు. మనం కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. తీవ్రమైన ధ్యాన సాధన ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మనసుని శూన్యం చేసుకోగలుగుతాము. మనసుని శుద్ధి చేసుకొని తర్వాత మనసుని శూన్యం చేసుకోగలుగుతాం అన్నమాట. అటువంటి వాళ్ళకి ఏంటంటే కోరికలు అనేది ఉండవు ఇంకా వాళ్ళకి. అవసరాలకు మాత్రమే పరిమితం అవుతారు. ఇప్పుడు రమణ మహర్షిని చూడండి. ఆయన ఒంటి మీద ఏమీ ఉండదు. ఒట్టి గోచి మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళకి బాహ్య ప్రపంచం మీద వాటి బయట శారీరకంగా ఎటువంటి కోరికలు ఉండవు. అంత సింపుల్‌గా ఉంటారనమాట. అటువంటి వారికి ఎంతసేపు వాళ్ళకి భగవంతుడి మీద ధ్యాసే. ఆ ధ్యానం చేసుకోవటం మరి రమణ మహర్షి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన ప్లేస్‌లోనే అరుణాచలంలోనే ఉన్నారు. కానీ ఎటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆయన దగ్గరికే వస్తారు. ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత వారైనా సరే జ్ఞానం సంపాదించుకున్న వారి దగ్గరికే అందరూ వస్తూ ఉంటారు. అలాగే అబ్దుల్ కలాం గారు, అలాగే మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వీరు ప్రతి నెలా కూడా మన రమణ మహర్షి దగ్గరికి సారీ అబ్దుల్ కలాం గారు అంటే ఇప్పుడు కదా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన ఉన్న టైంలో అంతకుముందు అంత బాగా చదువుకున్న వారందరూ కూడా ఆయన కాళ్ళ దగ్గరికే వెళ్ళారు. అంటే జ్ఞానం అంత గొప్పది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఆయన మౌనంగానే ఉండేవారు. మౌనంలోనే మరి ఎదురుగా ఉన్న వారికి అందరికీ కూడా సందేశాలు అందాయంట. వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయంట. అంటే సాధనలో అంత గొప్పతనం ఉంది. ఈ జ్ఞానం అనేది అంత గొప్పది అని చెప్పేసి మనం దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు మాస్టర్స్. ఎవరైతే కోరికలు సంకల్పాలు లేకుండా ధ్యానం చేస్తారో వారికే దైవ దర్శనం అనేది కలుగుతుంది. ఇది ఎంతటికి కారణం మన కోరికల వల్ల నష్టమే కానీ కోరికల వల్ల మనకి ఏమీ సంతోషం అనేది ఉండదు. కోరికల వల్ల అంతా నష్టమే జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఒక కోరిక తీరిందనుకోండి, కోరిక తీరితే మనం అక్కడ తాగుతామా? మళ్ళీ ఆగము. ఒక కోరిక తీరితే ఇంకా మళ్ళీ కోరికలు పుడుతూనే ఉంటాయి. కోరికలకి అంతం అనేదే ఉండదు. సపోజ్ చూడండి మనకి ఒక సైకిలే ఉందండి. ఒక సైకిలే ఉంటే కొంతకాలం అయినాక కష్టపడినాక సరే కొంచెం డబ్బులు సంపాదించుకొని నిదానంగా ఒక మోటార్ సైకిల్ కొనుక్కోవాలి అనుకుంటాం. అయితే సరే ఓకే. సైకిల్ కొనుక్కున్నాం అనుకోండి. అది ఉంటే సరిపోదు. తృప్తి పడం మళ్ళీ. అప్పుడేం కోరిక కలుగుతుంది? మోటార్ సైకిల్ మీదయితే ఎండగా ఉంటుంది. అలా కాకుండా చిన్న కారేమన్నా కొనుక్కుంటే బావుంటుంది అని జెప్పేసి అలా కోరుకుంటాం. ఆ కారు కొనుక్కోగల కెపాసిటీ వచ్చిందనుకోండి. అప్పుడేమనుకుంటాం? చిన్న కారు కాదు, పెద్ద కారుంటే బావుండు అనుకుంటాం. అట్లా అప్పుడు మళ్ళీ ఒక 25,00,000 పెట్టి కారు కొనుక్కోగలిగారనుకోండి. అప్పుడేముంటది? ఇది కాదు ఇంకా బెంజ్ కారు కొనుక్కుంటే బావుంటది. ఒక 50,00,000 పెట్టి లేకపోతే ఇంకా ఎంతుంటదో నాకు కరెక్ట్‌గా తెలీదు. అట్లా అంత పెద్ద పెద్ద కార్లు కావాలి అనుకుంటాం. అంటే తృప్తి అనేది లేదు మనకి. ఎంతసేపు ఏది లేనప్పుడు ఒకటుంటే చాలు అనుకుంటాము. తర్వాత అది సంపాదించుకున్నాక ఇంకొకటి అని జెప్పేసి మనకి కోరికలకనేది తృప్తి లేకపోవడం వల్ల ఏం జేస్తూ ఉంటాము, మరి ఇవన్నీ కోరికలు తీరాలి అంటే మనకి ధనం కావాలి. ఈ ధనం సంపాదించటం కోసం తప్పుడు మార్గంలో అయినా, అధర్మంగా అయినా, ఏం చేసి అయినా మరి కోరికనేది కలిగింది కదా! కోరిక తీర్చుకోవడం కోసం అధర్మంగా అయినా సంపాదిస్తూ ఉంటాం. సంపాదించిన అది భవిష్యత్తులో మనకేమవుతుంది? ఆ కోరికల వల్ల మన కష్టాల పాలు అవ్వాల్సొస్తుంది. అధర్మంగా వ్యవహరించినప్పుడు, అధర్మంగా సంపాదించినప్పుడు అవన్నీ మనకి కర్మలవుతాయి. ఆ కర్మల కారణంగానే మనం కష్టాలనేది వస్తూ ఉంటాయి. కానీ అది తెలియక మనము భగవంతుడి వలన నాకీ కష్టాలు అన్నీ వచ్చాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ మన గతంలో చేసుకున్న దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాము అనేది మనకి తెలీదనమాట. తెలియక ఇప్పుడు మనం అంటే ధ్యాన మార్గంలోకి పత్రిసార్ మార్గంలోకొచ్చాం కాబట్టి ఇవన్నీ మన కర్మ సిద్ధాంతం తెలుసుకున్నాం కాబట్టి మనకి తెలుస్తుంది. మనకి ఏ కష్టమొచ్చినా, ఏ సుఖమొచ్చినా అవన్నీ కూడా మనం గతంలో చేసుకున్న దాని ఫలితమే ఇప్పుడు భోగాలు అనుభవిస్తున్నామంటే గత జన్మల్లో గానీ, ఈ జన్మలో గతంలో గానీ చేసుకున్నాము. చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. అలాగే కష్టాలు పడుతున్నా సరే మనకి ఇవంతా కూడా మనమే కారణము. వేరెవరు కాదు అని చెప్పి తెలుసుకుంటున్నాము. ఇదివరకైతే ఏం చేసేవాళ్ళము మనకేదన్నా కష్టం వచ్చిందంటే వాళ్ళ వల్ల కష్టం వచ్చింది, భార్య వల్ల కష్టం వచ్చింది. భర్త వల్ల కష్టమొచ్చింది, లేకపోతే తల్లిదండ్రుల వలన వచ్చినియి నాకీ కష్టాలు, లేతే అత్తమామల వల్ల వచ్చాయి, అయితే పిల్లల వల్ల వచ్చాయి అని చెప్పేసి అందరిని నిందిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి తెలుసుకున్నాము. కాబట్టి ఇప్పుడు ఏది జరిగినా మనమే గతంలో చేసుకున్నదే అనుభవిస్తున్నాము అని తెలుసుకుంటున్నాం కాబట్టి ఎంతో కొంత దుఃఖం అనేది పోగొట్టుకుంటున్నాం. జ్ఞాని ఎప్పుడూ కూడా దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటాడు అని చెప్తూ ఉంటారు పత్రి సారు. అజ్ఞాని సంతోషం పడే టైంలో కూడా దుఃఖపడుతూ ఉంటాడు అని చెప్తారనమాట. మనకి కష్టమొస్తే
ఓకే, కష్టం వచ్చిందంటే ఒక కర్మ తీరిపోయింది, ఒక అప్పు తీరిపోయింది అనుకోవాలి. అనుకున్నప్పుడు మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటాం. ఓకే, ఈ విధంగా మనకి కోరికలు అనేది ఉంటూ ఉంటాయన్నమాట. కోరికలను అదుపు చేసుకోవాలి, కానీ కోరికల కోసం బానిస అయితే గనక మనం ఎప్పుడు కూడా ఉండాల్సి వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటామంటే గొప్పల కోసం చేస్తూ ఉంటాం. మనకి ఉన్నదాంతో తృప్తి పడక మన ఏంటంటే ఎదుటి వాళ్ళు మన గురించి గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పేసి, మనం గొప్పగా నలుగురిలో పేరు రావాలి, నలుగురు మన గురించి చెప్పుకోవాలి అని చెప్పేసి మన దగ్గర ఉన్నా లేకపోయినా అప్పులు చేసైనా సరే, ఏదైనా మన ఇల్లు కట్టుకోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం తృప్తిగా ఉన్నట్లయితే కోరికలు అనేది, సరే నాకు ఇప్పుడు కారు కొనుక్కునే కెపాసిటీ లేదు, అయితే ఏమవుతుంది, కొనుక్కోగలిగిన పరిస్థితి వచ్చినప్పుడే కొనుక్కుంటాను అని తృప్తిగా ఉన్నామనుకో, దానివల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు కదా. అవసరాలకు పరిమితం అయితే మనకి ఇబ్బందే ఉండదు. లేకపోతే ఇప్పుడు మనం బంగారం కొనుక్కోవాలి అనుకుంటాము. బంగారం అంటే చూస్తే అంత రేటు చాలా పెరిగిపోయింది. కొనుక్కోవాలని కోరిక ఉంటుంది, కానీ మన కొనుక్కునే పరిస్థితి లేదు. అప్పు చేసైనా కొనుక్కోవాలి అంటే దానికోసం ఎట్లాగైనా డబ్బు సంపాదించాలి. అప్పు చేసైనా లేకపోతే అధర్మంగా అయినా సంపాదించి కొనుక్కోవాలి అనుకుంటే దాని తర్వాత దాని ఫలితంగా తర్వాత మనం కష్టాలనేది పడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైందిలే, బంగారం కొనుక్కోకపోతే నాకున్నదేదో ఉంది అని తృప్తి పడ్డామనుకో, అసలు లేకుండా లేదు కదా, నాకంటే లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఇప్పుడు అది లేకపోతే ఏమైంది అని మనసుకు మనం నచ్చ చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, తృప్తిగానే ఉంటాము. ఏ కష్టము ఉండదు, ఏ నష్టము ఉండదు. ఇవన్నీ కూడా మనకి ఎలా వస్తుంది, మనకి మనసు అనేది కంట్రోల్ ఎలా వస్తుంది అంటే అన్నిటికీ మనకి గురువు గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే వీటన్నిటినీ కంట్రోల్ చేసుకోగలుగుతాము, అవసరాలకు పరిమితం అవుతాము, మనసు అనేది అదుపులో ఉంచుకోగలుగుతాము. అలాగే ఒక గురువు గారికి, తర్వాత రాఘవరావు సార్ గారికి ఒక డౌట్ వచ్చిందంట. ఎంతో మరి ఈ జన్మలో నేను చేస్తే వచ్చే జన్మలో ఫలితం అనుభవిస్తాము అని అంటారు కదా. ఈ జన్మలో చేసింది ఇంతకు ముందు జన్మలో చేస్తే ఈ జన్మలో నేను అనుభవించటం ఏంటి అని చెప్పేసి డౌట్ వచ్చిందంట తర్వాత రాఘవరావు సార్ గారికి. అయితే అప్పుడు పత్రి గారిని అడిగారంట, నేను ఈ జన్మలో చేసింది, ఈ గత జన్మలో చేసింది ఇప్పుడు అనుభవిస్తున్నాము అని అనుకుంటున్నాం కదా మన కర్మ సిద్ధాంతం ప్రకారం, అది ఎలా, ఎప్పుడో చేసింది ఇప్పుడు ఎలా అనుభవిస్తాం, ఈ శరీరంతో ఎలా అనుభవిస్తాము అని చెప్పేసి పత్రి సార్ని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఒక అతను నీ దగ్గర ఒక 10,000 అప్పు తీసుకున్నాడు అనుకోండి, నువ్వు అప్పిచ్చావు, అప్పిచ్చినప్పుడు అతను ప్యాంటు షర్ట్లో ఉన్నాడు, ఓకేనా. మనం ఒక అతనికి అప్పిచ్చాము, అప్పిచ్చినప్పుడు అలా ఉన్నాడు, అతను ఒక ప్యాంటు షర్ట్ వేసుకుని ఉన్నాడు. అయితే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి సరే అప్పిచ్చాడు, ఒక 6 నెలల తర్వాత ఇస్తానన్నాడు. ఇంకా సరే వెళ్ళినప్పుడు అడుగుదామని చెప్పేసి 6 నెలల తర్వాత వెళ్ళేసరికి అతను బన్నీతోనూ లుంగీతోనూ ఉన్నాడు. లుంగీతో ఉంటే మనం ఏమంటాము, అప్పుడు ప్యాంట్ షర్ట్లో ఉన్నప్పుడు మనం ఇచ్చాము, ఇప్పుడు లుంగీలో ఉన్నాడని చెప్పి లుంగీతో బన్నీతో ఉంటే అతను కాకుండా పోడు కదా, అతన్నే అడుగుతాం కదా మనం. అలాగే ఇప్పుడు మనం ఏమైనా వదిలేస్తామా, అతను నేను ఇచ్చినప్పుడు ప్యాంట్ షర్ట్లో ఉన్నాడు, ఇప్పుడు లుంగీతో ఉన్నాడు కదా, అతను వేరు ఇతను వేరు అని అనుకుంటామా? కాదు కదా, అతనికే కదా మనం ఇచ్చిందని చెప్పి అతన్ని అడుగుతాము. డబ్బులు ఇచ్చాం కదా, నాకు ఇవ్వు, డబ్బులు ఇవ్వు, నువ్వు 6 నెలల తర్వాత ఇస్తానన్నావు కదా అని చెప్పి అతన్ని అడుగుతాం. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన ప్యాంట్ షర్ట్లో ఉన్నా అతనే, లుంగీ బనీన్తో ఉన్నా అతనే, అంతేగాని ఇప్పుడు నా బాగా ఎగొడతావా అని చెప్పేసి మనం అతన్ని అడుగుతాము. అతని కాదు, నేను కాదు కదా, నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నప్పుడు ఇచ్చారు, అదే కాదు నేను అంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. అలాగే ఏమంటున్నారంటే, నువ్వు ఆత్మవి, నువ్వు దేహాన్ని మార్చావు, ఆత్మ చావు లేదు కదా. ఆత్మ, మనం శరీరం వదిలేసినప్పుడు దేహం అనేది కాలిపోతుంది, ఆత్మ అనేది ఎప్పటికీ ఉంటుంది, ఆత్మకి చావు లేదు అని మనందరికీ తెలుసు. అంటే నువ్వు దేహాన్ని మార్చావు, మరి ఏంటి, ఆత్మ మళ్ళీ కొత్త శరీరం తీసుకుంటుంది కదా చనిపోయినాక, మళ్ళీ ఆత్మ ఇంకో దేహాన్ని తీసుకుంటుంది. అలాగే నువ్వు దేహాన్ని మార్చావు అంతే, శరీరం లాంటి బట్టని మార్చావు అంతే. అందుకేని అందులో ఉన్నా నువ్వే, ప్యాంట్ షర్ట్లో ఉన్నా నువ్వే, అలాగే లుంగి బనీన్లో ఉన్నా నువ్వే, అందుచేత ఈ శరీరం అనేది అనుభవించాల్సిందే అని చెప్పేసి పత్రి సారు చెప్పడం జరిగిందనమాట. అంటే దేహానికి చావులేదు కాబట్టి ఆ దేహం అనేది శరీరం మార్చింది,
అందుకని ఆ శరీరమైన మందే అంటే ఆ దేహం కాల్చేస్తాం అయిపోతుంది. ఆ ఆత్మ మళ్ళీ నెక్స్ట్ దేహం తీసుకుంది. ఆత్మకి చావలేదు కాబట్టి ఆ ఆత్మ అనేది మనలో ఉంది కాబట్టి ఆ శరీరంతో శరీరం ఏమవుతుంది, శరీరం లాంటి బట్టని మాత్రం మార్చాం మనం అంతే. కాబట్టి అదైనా నువ్వే ఇదైనా నువ్వే అని చెప్పేసి ఇక్కడ పత్రి సార్ చెప్పడం జరిగింది అనమాట. మనకి భగవద్గీతలో కూడా చెప్తారు, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరూపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి అని చెప్పేసి 2వ అధ్యాయం 22వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్పడం జరిగిందనమాట. మానవుడు చిరిగిపోయిన పాత బట్టలు వదిలి కొత్త బట్టలు ఎలా ధరిస్తున్నాడో అలాగే ఆత్మ ముసలిదైపోయిన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరం ధరిస్తుంది. అందుకని అందులో ఉన్నది వాడే, ఇందులో ఉన్నది వాడే, అప్పు చేసింది వాడే కాబట్టి ఖచ్చితంగా అనుభవించాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది, ఇంకా కోరికల గురించి, తప్పులు చేయటం, పాపాలు చేయటం ఇదంతా కూడా భవిష్యత్తులో మనము నష్టపోతూ ఉంటాము. కాబట్టి కోరికలకు బానిస అవ్వద్దు, కోరికల్ని అదుపు చేసుకోండి, కోరికల గురించి తప్పులు పాపాలు చెయ్యొద్దు అని చెప్పేసి ఇక్కడ గురువు గారు చెప్తున్నారు. అధర్మంగా వ్యవహరించొద్దు, సృష్టి విరుద్ధంగా ప్రవర్తించొద్దు. దానికి ఫలితంగా మనము జీవితంలో దుర్భరంగా కష్టాలు అనేది అనుభవించాల్సి వస్తుంది. ఏదైనా సరే చేసేటప్పుడు సుఖంగానే ఉంటుంది. మనం పాపాలు చేసేటప్పుడు కానీ, మాంసం తినేటప్పుడు కానీ అదంతా మనకు రుచిగా ఉంటుందని తింటాం. అంత తినేటప్పుడు జీవహింస చేసినప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ దాని ఫలితంగా మనకి కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మాత్రం అది అనుభవించాలి అంటే ఎంతో కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా మనం చేసిందే మనం అనుభవిస్తున్నాము అని తెలుసుకుంటున్నాం కాబట్టి ఏ విధమైన తప్పులు పాపాలు అనేది చేయకుండా మనం నష్టపోకుండా ఉండాలి. ఇవన్నిటికీ కారణం ఎవరు? కోరికల వల్ల నష్టం. కోరికల వలనే మనం ఇదంతా చేస్తూ ఉంటాం అనమాట. కోరికల్ని అదుపు చేసుకుంటే మనకి నష్టం అనేది జరగకుండా ఉంటుంది. ఈ మనసుకి ఎన్నో అరిషడ్ వర్గాలు కూడా ఉంటూ ఉంటాయండి. అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవన్నీ కూడా మనసు వల్లే ఉంటాయి. ఈ మనసుని అదుపు చేసుకుంటే వీటన్నిటినీ కూడా అదుపు చేసుకోగలుగుతాం. ఇప్పుడు కోరికల వలన అదుపు చేసుకోక ఈ అరిషడ్ వర్గాలను అదుపు చేసుకోక నష్టపోయిన వారి గురించి తెలుసుకుందాం. అంటే కోరికలు అనేది ఉండొచ్చు, కానీ అవి అదుపులో ఉండాలి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అవసరాలకి కోరికల వల్ల నష్టం ఏమిటంటే ఫస్ట్ కామం అన్నమాట. కామంతో నాశనం అయిపోయిన వాడు రావణాసురుడు సీతాదేవిని తీసుకువచ్చి లంకలో ఉంచుతాడు కదా. తర్వాత మరి అటువంటి అధర్మంగా పరాయి భార్యను తీసుకువచ్చి తను కావాలి అనుకోవడం తనకు తప్పే. తను కోరుకున్నాడు కాబట్టి ఏమవుతుంది, రాముడు చేతిలో రావణుడు చనిపోవడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరిగింది? తను నాశనం అవటమే కాకుండా తన వంశం అంతా కూడా నాశనం అయిపోయింది. ఎందుకు జరిగింది ఇదంతా అంటే రావణాసుడికి ఉన్న కోరికను అదుపులో లేకపోవడం వల్ల తన వంశం అంతా కూడా నాశనం అయింది, తను కూడా నాశనం అయిపోయాడు. తర్వాత కామం తర్వాత క్రోధం వల్ల నాశనం అయిపోయిన వాడు హిరణ్యకశిపుడు. ఇందాక మనం చెప్పుకున్నాం హిరణ్యకశిపుడు ఏ విధంగా నాశనం అయ్యాడు అని. అంటే తనకి ఎప్పుడు తన తమ్ముడిని విష్ణుమూర్తి చంపేశాడు అని చెప్పేసి విష్ణుమూర్తిని చంపాలి అనే ఉద్దేశంతో అతనేంటి ఎప్పుడు కూడా వెతుకుతూ ఉంటాడు అనమాట, విష్ణుమూర్తి ఎక్కడ దొరుకుతాడు అని. మరి ప్రహ్లాదుడేమో విష్ణు భక్తుడు, ఎప్పుడు కూడా హరినామ స్మరణ చేస్తూ ఉండేవాడు. అప్పుడు స్తంభంలో ఉన్నాడన్నప్పుడు ఇంకా తీసుకొచ్చి ఆ క్రోధం వలన అనమాట, ఈ క్రోధం వలన ఈ హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొడితే నరసింహ అవతారంలో వచ్చి చంపడం జరుగుతుంది. ఈ విధంగా క్రోధం వల్ల నాశనం అయిన వాడు హిరణ్యకశిపుడు. లోభం వల్ల నాశనం అయిన వాడు దుర్యోధనుడు అనమాట. దుర్యోధనుడు ఏమిటంటే ఒక 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని చెప్పేసి శ్రీకృష్ణుని రాయబారాన్ని పంపిస్తాడు ధర్మరాజు. పంపించినప్పుడు 5 ఊళ్ళు కాదు కదా, 1 ఊరు కూడా ఇవ్వను అంటాడు దుర్యోధనుడు. ఆ కారణంగానే ఈ ఇద్దరికి యుద్ధం జరుగుతుంది, పాండవులకి కౌరవులకి యుద్ధం జరుగుతుంది. దాంట్లో అందరూ చనిపోతారు.
ఈ విధంగా లోభం వల్ల నాశనం అయిన వాడు వాళ్ళ వంశమంతా కూడా నాశనం అయిపోయింది, దుర్యోధనుడు అనమాట. తర్వాత మోహం వల్ల నాశనం అయిపోయిన వాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడికి ఏంటంటే వీళ్ళందరూ పాండురాజు కొడుకులు, పాండవులు. అయితే పాండురాజు చనిపోయేటప్పుడు చెప్తాడు, అన్నయ్య నాకు పిల్లలు చిన్నవాళ్ళు అనమాట వీళ్ళందరూ, నా కొడుకులు చిన్నవాళ్ళు కదా, వాళ్ళు పెరిగినాక వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి అని చెప్తాడు. అయితే ధృతరాష్ట్రుడు తన పిల్లల మీద ఉన్న మోహంతో ఏం చేస్తాడు, ఇంకా ఎంతసేపు తన పిల్లలకి రాజ్యం అంతా ఉండాలి అని చెప్పేసి పిల్లల కోసం అన్ని చేస్తూ దుర్యోధనుడు చేసే అక్రమాలన్నిటినీ కూడా సహిస్తూ ఉంటాడు, అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళని చంపాలని ప్రయత్నిస్తాడు. అలాగే ఈ పాండవులని ఆ జూదంలో ఓడించి వనవాసాలకు అడవులకు పంపిస్తారు. తర్వాత ఏం జరుగుతుంది, దానివల్ల యుద్ధం అనేది జరుగుతుంది, పాండవులకి కౌరవులకి యుద్ధం జరుగుతుంది. అందరూ కూడా కౌరవులందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటి, ధృతరాష్ట్రుడికి వాళ్ళు తన కొడుకుల మీద ఉన్న మోహం. వాళ్ళ చివరికి ఏమైంది, ఒక్క కొడుకు 100 మంది కొడుకులు ఉన్నా ఒక్కళ్ళు కూడా లేకుండా అయిపోతారనమాట. ఈ విధంగా మోహంతో నాశనమైన వాడు ధృతరాష్ట్రుడు. అలాగే మదముతో నాశనమైన వాడు దుశ్శాసనుడు. దుశ్శాసనుడు తన వదిన తల్లితో సమానమైన వదినని బట్టలు వలవటానికి ప్రయత్నిస్తాడు. చివరికి అతను భీముడి చేతిలో చనిపోతాడనమాట. అలాగే మాత్సర్యంతో నాశనం అయిపోయిన వాడు నాశనం అయిపోయిన వాడు శిశుపాలుడు కి 3 కాళ్ళు 3 చేతులు ఉంటాయంట పుట్టినప్పుడు. ఇప్పుడు ఆకాశవాణి చెప్తుంది, ఎవరిని ఎత్తుకుంటే గనక 3వ కాళ్ళు 3వ చెయ్యి ఓడిపోతుందో అతని చేతిలోనే ఇతని శిశుపాలుడు మరణం ఉంటుంది అని ఆకాశవాణి చెప్తుంది. శ్రీకృష్ణుడు మేనత్త ఈ శిశుపాలుడి తల్లి అనమాట. ఆవిడ ఏమడుతుంటే, కృష్ణ నీ చేతిలోనే నా కొడుకు చనిపోతాడు, అంటే కృష్ణుడు ఎత్తుకున్నప్పుడు ఆ 3వ కాళ్ళు 3వ చెయ్యి ఊడిపోతుంది అనమాట. కాబట్టి నువ్వు నా కొడుకుని రక్షించాలి అంటే అప్పుడు కృష్ణుడు ఏమంటాడని మా అత్తకు మాటిస్తాడనమాట. సరే అతని 100 తప్పుల వరకు నేను క్షమిస్తాను, తర్వాత అయితే నేను క్షమించను అని చెప్తాడు. ఈ శిశుపాలుడికి ఎప్పుడు ఈర్ష్య అనేది ఉంటుంది కృష్ణుడు అంటే, ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండేవాడు. అప్పుడు కృష్ణుడు 100 తప్పుల వరకు సహించి తర్వాత అతన్ని సంహరించడం జరుగుతుంది అనమాట. అంటే ఈ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేది అదుపులో ఉండాలి, అవసరాలకి వాడుకోవచ్చు, అంతేకాని మితిమీరి ఉంటే అందరు ఏ విధంగా నాశనం అయిపోతారు అని చెప్పేసి దీని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. అందుకని మనం ఎప్పుడు కూడా మనసును అనేది అదుపులో ఉంచుకోవాలి. మనసు వల్లనే ఈ కోరికలు అనేది ఉంటూ ఉంటాయి. కోరికల వల్లనే మనకు నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి కావాలి అనే కోరిక అని చెప్పి అదుపు లేకపోవడం వల్ల మనకి పత్రి గారు అందించే శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే ఈ కోరికలని మనము అదుపు చేసుకోగలుగుతాము అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవచ్చు. కోరికలకే పరిమితం అవ్వాలి. కోరికలకు పరిమితమైనప్పుడు ఎలా ఉంటాము, ధర్మంగా జీవిస్తాము, న్యాయంగా జీవిస్తూ ఉంటాము, అన్యాయాలు అక్రమాలు చెయ్యము. కాబట్టి కోరికల వల్ల అంతా నష్టమే అని చెప్పి తెలుసుకొని మనము ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం అనేది తీవ్రంగా చేయాలి. అప్పుడు మనసును అదుపు చేసుకోగలుగుతాము అని చెప్పేసి ఈ టాపిక్ ద్వారా నాకు అర్థమైంది మాస్టర్స్. ఈరోజు ఇంతటితో ముగించుకుందాము. రేపు ఇంకా కొన్ని కోరికల వల్ల నష్టాలు అనేది రేపు తెలుసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.